హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్. వచ్చాడమ్మా ఉచిత శేఖర్. చంద్రబాబుకు బాదుడే బాదుడు. దేశం అస్సలు లెక్క చేయట్లేదురా. బాబు చేసిన అప్పులు స్కామ్లు మందే ఇది మందే, అలాగే దోపిడీ కావచ్చు లేకపోతే మోసాలు కావచ్చు మందే ఇది మందే, ఇవన్నీ రోజు చూసేవేనమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు దొంగ 420 అయితే పక్క. వీటన్నింటిపైన పవర్ఫుల్ స్పీచ్ తో పాటు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో సంస్కారవంతంగా ఉతికారేశారు జగన్. వీడికి ఇంకో చోట పని దొరకదు, నాకు వీడి తప్ప ఇంకోటి దొరకదు. ఇదే అంశంపైన మనం చర్చించబోతున్నాం. వెల్కమ్ టు బిగ్ క్వశ్చన్. నువ్వంతా కొండేరి పుష్పానివిరా నువ్వు. మంచికి చెడుకు ఓ దినం ఉన్నట్టే బాబు గారి వెన్నుపోటుకి ఓ దినం ఉంది. ఇలాంటి సిల్లీ అలియాస్ సొల్లు డైలాగ్ చెప్పకనకు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన దినం కాదు, ఇచ్చిన హామీలకు, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి, విలువలకు, విశ్వసనీయతకు, వ్యవస్థలకు మీ నోటి నుంచి ఏ మాట వినకూడదు అనుకున్నా అదే విన్నానయ్యా. నేను ఏదైతే చూడకూడదు అనుకున్నా అదే చూశానయ్యా. ఇలా బాబు గారు పొడిచిన అన్ని పోట్లకు ఒకే ఒక్క దినం జూన్ 4. అటు చూడు, ఎవరు మోసం చేశారు, ఎవరు అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. మొత్తం నా జీవితం నా కళ్ళ ముందు కిర్రోని తిరిగిందిరా. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయించింది. అటు చూడు. Currently, I have difficulties in running the party. If you have any money somewhere, please send me. I'm willing to take. ఉన్న పొదలో ఉంటూ అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. ఎల్లో మీడియా అధినేతలు నడుపుతోంది వార్తాపత్రికల లేక టాయిలెట్ ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. పేపర్ల చంద్రబాబు చేస్తున్న అవినీతి, దోచేస్తున్న వేల కోట్లు వీరి కంటికి కనిపించవా అంటూ జగన్ నిలదీశారు. టమాటాకి పొటాటోకి తేడా తెలియని వ్యక్తులు కూడా మైక్ ఉంది కదా అని చెప్పేసి అది ఉండాలంటే ఎంతగాడికి ఉందంటారా లేదంటారా? ప్రతి ఒక్కడు మీకు అన్యాయం జరిగితే పేర్లు రాసేయండి, వాళ్ళందరికీ సినిమా చూపించేస్తానని చెప్తున్నాడు. ఏంట్రా నాకు దస్తా పేపర్లు బస్తా పెన్నులు కావాలి. దేనికి? ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడు పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్ లో రాసుకున్నా పర్వాలా. ఇదిగా ఆ రైటర్ దగ్గర నుంచి 4 పెన్నులు పేపర్లు అడిగి తగలేంటరా, ప్రేతాత్మ కదా ఏదో రాసుకుంటాడు అంటాడు. అడుగడుగునా స్కామ్లు. ఈ స్కాములన్నింటికీ మించిన స్కామ్, ఈ దేశం ఎప్పుడూ చూడని స్కామ్, తెలుగుదేశం అధినేత చేస్తున్న స్కామ్. పెళ్ళాం చేత్తో తన్నులు తినే ప్రతి ఓడు మైక్ ఉంది కదా అని చెప్పేసి వచ్చేసి వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. నీకు దండమమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు. క్యాపిటల్ ముసుగులో జరుగుతున్న దోపిడీని పాయింట్ టు పాయింట్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చాలా క్లియర్ గా వివరించారు జగన్మోహన్ రెడ్డి. సంవత్సరం క్రితం నీకు సినిమా చూపించారు, 11 సీట్లలో ప్రతిపక్షంలో కూడా లేకుండా. అర్థమైందా రాజా? ఇక 2014-19 మధ్య 25,000 కోట్లు దోచేసిన లెక్కర్ స్కామ్ లో బెయిల్ పైలు తిరుగుతున్న మన ముఖ్యమంత్రి గారి బండారాన్ని జగన్ బయట పెట్టారు. ఇంకా 32 కేసులు ఉన్నాయి, ఆయన ఏం చేయగలడు? మసాజ్ చేస్తున్నాడు మోదీకి వెళ్ళి. మీరు చూడట్లేదా? ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా లెక్కర్ స్కామ్ లో 25,000 కోట్లు దోచేసి ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న తప్పుడు ఆరోపణల్ని జగన్ సంస్కారవంతంగా ఉతికి ఆరేశారు. ఇక రెడ్ బుక్ రాజ్యాంగం ఈ 11 నెలల కాలంలో సాధించిన విజయాలను గణాంకాలతో సహా వివరించారు. ఇదే రైల్వే కంపార్ట్మెంట్ జనాలు ఊరికే కుక్కేస్తున్నారు. ఈ సెల్ నో వెహికల్ చేయండి. ఈ 11 నెలల్లో జస్ట్ 390 హత్యలు మాత్రమే రెడ్ బుక్ చాటుగా జరిగాయి. కేవలం 766 మంది వైఎస్ఆర్సీపీ నేతలపై హత్యాయత్నాలు జరిగాయి. ఇక జగన్ అదే చేశారు. ఒక్కో పాయింట్ ఆధారాలతో సహా చూపిస్తూ కూటమి సర్కారును మడత పెట్టి ఇస్త్రీ చేశారు. తమ్ముడు, నీకేదో కిరికిరి పంచేది పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది, అదేం జరగదు. నువ్వు దురాశ పడకు, ఊకోగా సార్. చూద్దాంలే, చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినా